అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. విధవైపోయిన శారదని ఇవేవి తెలియని మీరు ఇష్టపడితే ఇవన్నీ దాచిపెట్టి శారదని పుణ్యస్త్రీని చేసి మీకు కట్టబెట్టారు. అంటే ఏంటి? ఒకడిని కట్టుకుని వాడితో కాపురం చేసి వాడికో బిడ్డని కనిపెట్టి వాడు చచ్చిపోతే మిమ్మల్ని కట్టుకుని మీతో ఇప్పుడు కాపురం చేస్తున్న మీ శారద మీరనుకుంటున్నట్టుగా ఫస్ట్ హ్యాండ్ వైఫ్ ఏం కాదు, సెకండ్ హ్యాండ్ సెటప్. ఆల్రెడీ పెళ్ళై బిడ్డ తల్లై పాపం విధవై పిదప వితంతు వివాహ మహోత్సవానికి సిద్ధమై మిమ్మల్ని పెళ్లాడింది. ఇలా శారద మిమ్మల్ని పెళ్లాడడంలో తప్పు లేదు, ఇది తప్పు కాదు కూడా. కాకపోతే జరిగిందంతా దాచిపెట్టి మీకేవి చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసింది చూశారు, అది అది బాగోలేదు. అయితే ఇదంతా కలన్నమాట. సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ.
సరదా మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళరండి. ఉండండి ఉండండి, ఫోన్ మీకే నువ్వు. హలో ఆంటీ, అమ్మా, నేనండి సరస్సును మాట్లాడుతున్నాను. అబ్బా, ఏంటి సరసు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏంటో తెలీదు ఆంటీ, కడుపులో ఒకటే నొప్పి. అమ్మా, ఎప్పటి నుంచే? ఇప్పుడే ఆంటీ, ఇందాకే. అమ్మా, ఇంట్లో ఎవరు లేరా? లేరా ఆంటీ? అయ్యయ్యో, ఓ పని చేయమ్మా, నేను అంకుల్ వెంటనే బయలుదేరి వస్తున్నా. అందాక ఓర్చుకో. తొందరగా రండి ఆంటీ. వస్తున్నావు సరసు. సరసుకండి, మన సరసుకి ఏమైంది సరదా? ఏంటో నొప్పులు అంటోంది. మొన్ననే 7వ నెల వచ్చింది. అప్పుడే నొప్పులంటే నాకెందుకు భయంగా ఉంది. పదండి వెళ్దాం. పద సరదా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటిలా పొద్దున పొద్దునే వచ్చావు? ఓ 1,00,000 కావాల్సి వచ్చి. లక్ష ఏటి అప్ప? చచా, ఆ, ఈ 20,000 తీసుకుని నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 1కి 5 ఆ నోట్లు 1,00,000 నాకు ఇచ్చేయండి. ఇస్తాను గాని నిన్న నీకు నేను ఇచ్చిన ఎయ్యి మారిపోయినాయా? బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చాను, ఇట్టే మారిపోయాయి. అందుకే ఇవాళ 20,000 తీసుకొచ్చాను. మరిచ్చేయి. తీసుకోండి. నువ్వెక్కడికి? మీతో పాటు. వద్దు, ఇక్కడే ఉండు. ఓకే, మీరు ఎలా చెప్తే అలాగే. ఆ, సంతోషించాం. ఇప్పుడు 20,000కి 1,00,000 ఇస్తున్నాడంటే రేపు 20 లక్షలకి కోటిస్తాడు. కొట్టేయాలి. ఏటయో మూర్తి, ఏటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నా? అబ్బే ఏం లేదండి. 1,00,000 చేయండి. ఉచ్చుకో. సార్ చెప్పు. రేపు 20 లక్షలు తెచ్చిస్తాను, కోటిస్తారా? ఆ, ఇస్తాను. రేపు కాదండి, రాత్రికే తెచ్చిస్తాను, ఇస్తారా? ఏటి కోటి? ఇస్తాను. అంటే నీ కాడ 20 లక్షలున్నాయి అయితే? ప్రస్తుతానికి లేవండి, ఏర్పాటు చెయ్యాలి. ఎలా చేస్తా? ఇల్లు అమ్ముతానండి, ఇల్లాలే నగలు అమ్ముతానండి, గట్టిగా మాట్లాడితే ఇల్లాలనే అమ్ముతానండి. అవన్నీ మీకు అనవసరం. మీకు 20 లక్షలు తెచ్చిస్తాను, మీరు నాకు కోటి ఇచ్చేసేయండి. అలాగే, సరే ఇల్రా. వస్తానండి. బోణి బేరం ఈడే అయ్యేట్టున్నాడు. ఏం చేస్తాం? ఎవడి కర్మ ఎలా కాలుద్దో ఎవడికి తెలుసు. రాని ప్రమాదమే లేదు కదా సిస్టర్? మా సరస్సుకేం కాదు కదా? నన్ను అడిగితే నేనేం చెప్పగలనండి, ప్లీజ్. ఏమంది గౌరీ? సిస్టర్ ఏమంది? ఏమీ చెప్పట్లేదు సార్. ఏమైంది గౌరీ? ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? ఏం లేదు వర్ధన్, ఏం లేదు. సిస్టర్ చెప్పండి. ఇవ్వండి, ఇందాక మీరు అడిగిన మందులు. ఓకే. మీతో పాటు వచ్చింది కదా అమ్మేది? ఆంటీయే కదా, వస్తున్నారు. ఏం కాదు అంకుల్, సరస్కేం కాదు. అవును సార్, సరస్సుకేం కాదు, బాధపడకండి. ఇలా అని ఆంటీ ఫోన్ చేయగానే సరస్సుకేం కాకూడదని దేవుడికి మొక్కుకుని మరీ నేను వర్ధన్ బయలుదేరాం. ఎలా ఉంది డాక్టర్? మా సరస్సుకి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా.
సరసుకేం కాలేదు. కాకపోతే 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 నెలలు నిండని బిడ్డ పుట్టిపోయింది. డాక్టర్, లోపలికెళ్ళి మా సరస్సును చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు, కానీ సరసు ఇంకా స్పృహలోకి రాలేదు. అందాక మీరొక్కరే వెళ్ళండి. వెళ్ళు గౌరీ, వెళ్ళి పాపం సరస్సును చూడు. వెళ్ళమ్మా వెళ్ళు. మ్, నేను వెళ్ళి ఆంటీని పిలుచుకొస్తాను అంకుల్. ఓకే వర్ధన్. ఇప్పుడు ఆదర్శ సంగతి ఎందుకు అంకుల్? ఎందుకంటావేంటి వర్ధన్? ఇప్పుడు స్పృహలో లేనిదెవరు? ఆదర్శ్ భార్య. పుట్టిపోయిందెవరు? ఆదర్శ్ బిడ్డ. వాడిక్కడ లేడు సరికదా, ఎక్కడున్నాడో కూడా తెలియటం లేదంటే వాడిని ఏమనుకోవాలి? సరదాల కోసం సంసారాలు చేయకూడదు వర్ధన్. బాధ్యతలు తెలుసుకోవాలి. వదిలేయండి సార్. అయినా ఆదర్శ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? బిడ్డ పోయాడని పాపం ఏడుస్తూ కూర్చోవాలి, అంతే కదా? పిచ్చిదానా, ఆదర్శ్ సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదేమో. వాడు బిడ్డ పోయినందుకు ఏడవడు, పైగా ఆనందిస్తాడు. సరస్సుకి తనకి ఉన్న ఒక్కగానొక్క లింకు తెగిపోయిందని ఎగిరి గంతేస్తాడు. అవే మాటలు అంకుల్, ఎందుకు అలా మాట్లాడతారు? వాడి గురించి ఇంకోలా మాట్లాడలేక ఇలా మాట్లాడుతున్నాను వర్ధన్. ఇలా మాట్లాడుతున్నాను. తప్పు చేశాడు వర్ధన్. దేవుడు చాలా తప్పు చేశాడు. సరస్సుకి పుట్టిన బిడ్డ బతికి ఉండాల్సింది. బతికుంటే, ఒక కొడుకంటూ ఉంటే, కన్న తండ్రిగా తనతో నేను పడుతున్న బాధ ఏమిటో ఆదర్శకి తెలిసి వచ్చేది. తర్వాతైనా తెలుస్తాయి అంకుల్. సరస్సుకు మళ్ళీ పిల్లలు పుట్టరా? ఏ హలో, చెప్పు శారదా. వచ్చిందా? ఫోన్లే, స్పృహ వచ్చి ఎంతసేపు అయింది? సరే, ఓకే. ఎక్కడంటే హాస్పిటల్లోనే, కింద క్యాంటీన్లో ఉన్నాం. బయలుదేరుతున్నాం. ముందు చెప్పు. ఓకే, గౌరీనే పంపుతాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మెడికల్ షాప్కా? సరే, ఉంటాను. సరస్సుకి స్పృహ వచ్చిందిటమ్మా. మీ అమ్మ ముందు నిన్ను రమ్మంటోంది. నువ్వు వెళ్ళు. వెళ్ళు గౌరీ, వెళ్ళు. బిల్ పే చేసి మేము వస్తాం. ముందు నువ్వు వెళ్ళమ్మా. సరే సార్. సరసు, సరసు. పెద్దగా ఏడవకండమ్మా, పేషెంట్ డిస్టర్బ్ అవుతుంది. మేడం, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఆంటీ, ఆంటీ. మీ ఆంటీ మెడికల్ షాప్కి వెళ్ళారు, ఇప్పుడే వస్తారు. అమ్మాయికి వేడిగా ఓ గ్లాస్ పాలివ్వు. ఓకే డాక్టర్. ఇప్పుడే వస్తాను సరసు. తీసుకోండమ్మా. ఇన్ని పాల తాగలేను. తాగాలి. తాగకపోతే ఎలా? ఒకవేళ మీరు తాగలేదనుకోండి, మీ డాక్టర్ ఆంటీ నన్ను తిడతారు. తాగండి. సరసు, వదినా, ఇంత చిన్న వయసులో ఎంత కష్టమే నీకు. ఇదంతా నా కర్మ వదినా, కర్మ. ఊరుకోమ్మా.
ఊరుకో ఊరుకో. అమ్మెక్కడా? అమ్మెక్కడికి వెళ్ళింది? కింద మెడికల్ షాప్కి వెళ్ళారు. అన్నట్టు వేడిగా కాఫీ టీ ఏమైనా తీసుకున్నావా లేదా? ఇప్పుడే పాలు తాగాను వదినా. ఉమ్, వదినా, ఏంటి సరసు? ఆదర్శ్ ఆదర్శ్ ఇక్కడికి రాలేదు కదూ? ఆదర్శ్ అది అది సరసు. రాలేదు వదినా. నాకు ఆ సంగతి తెలుసు. బిడ్డ పోయాడు, భార్య బెడ్ మీద ఉంది. అయినా తను ఇక్కడికి రాలేదంటే ఆదర్శ్ ఏమనుకోవాలి? బాధ్యతలు ఇంకా తను ఎప్పుడు తెలుసుకుంటాడు? తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడు, కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అది కాదు వదినా. చెప్పిన మాట విను సరసు. నువ్వు ఇప్పుడు ఎక్కువగా ఆలోచించి బాధపడకూడదు. ఊరుకో, నా మాట విను. ఆ? లుంగీ కూడా కట్టుకునేవరు ఇప్పుడెవడే? హలో సార్, నేను మూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పవయ్య మూర్తి, ఆసుర సంధ్యలో ఫోన్ చేసావు, ఏటి సంగతి? అయ్యా, నేను మీకు పొద్దున చెప్పినట్టుగా నేను నా 20 లక్షలు రెడీ. ఆ? దేనికి మూర్తి? దేనికేంటండి, 1కి 5 రెట్లు. నేను మీకు అసలు 20 లక్షలు ఇస్తే మీరు నాకు నకిలీ కోటి ఇస్తానన్నారు. ఇస్తానన్నారా లేదా? ఆ? అన్నాను. అందుకే నేను రెడీ. ఆ? ఏటి 20 లక్షలతో? అవునండి బాబు, నా మాటలు మీకు సరిగ్గా వినిపించట్లేదా ఏంటి? ఆ? వినిపిస్తున్నాయి. మరి చెప్పండి, 20 లక్షలు పట్టుకుని నేను మీ ఇంటికి వచ్చేనా? వారిని అదేంటి మూర్తి అంత తొందర? ఇదేమంత హర్రిబర్రిగా తేలే వ్యవహారం కాదు. దీనికి ప్లేసు టైము శానా ఏడిసినాయి. పైగా ఇంత పెద్ద అమౌంట్ అంటే ఇండోర్లో జరిగే వ్యవహారం కాదు. అది అవుట్డోర్లోనే తేల్చుకోవాలా. అందుకని చెప్పండి. ఆ? వారిని ఇంత తొందర ఏటయ్యా మూర్తి నీకు? సరే, నీ సరదా నేనెందుకు కాదనాలా? ఓ పని చెయ్యి అయితే. చెప్పండి. నీ కాడున్న 20 లక్షలు నువ్వు పట్టుకొని ఏం చేస్తావంటే, అది సంగతి. ఇదిగో, రేత్రి సరిగ్గా ఆ టైంకు నువ్వు ఆడికి వచ్చేయి, నేను ఆడుంటాను. సరే సార్, నేను ఆ పని మీద ఉంటాను. ఉండు. అబ్బబ్బబ్బబ్బ, లుంగీని కూడా కట్టుకునేవాడు. యాదవ బిజినెస్ ఈడును. సరే, అన్నాడు గాని ఈ ముహూర్తం వస్తాడా అని. ఆ? నమస్తే సార్. ఆ, వారిని ఏటి టైం ఎంత అయింది? ఏటి 5 నిమిషాల ముందలే వచ్చేసావు? ఎందుకైనా మంచిదని ఆహా. తెచ్చేసారా? నా కోటి నాకు తెచ్చేసారా? ఆ? ముందు నీ సంగతి చెప్పు. నా 20 నాకు తెచ్చావా? మాట అంటే మాటే సార్. కావాలంటే చూసుకోండి. చూసుకోండి. అయ్యయ్యో, కింద పెట్టకండి సార్. నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. ఇవ్వండి సార్. ఓ చూడవో, ఏటా తొందర? ముందు నీ సంగతి తేలనే. తీసుకోండి, చూడండి.